వ్యాయామం లేమితో అనేక అనారోగ్య సమస్యలు, పని ఒత్తిళ్లతో మానసిక సమస్యలు, చివరకు ఆక్సిజన్ తీసుకోవటానికి ఇబ్బందులు, వీటికి తోడు మనిషి మాట వినని శరీరం. వీటన్నింటినీ కూర్చునే తగ్గించుకోవచ్చు అంటున్నారు వ్యాయామ నిపుణులు. బరువు పెరుగుదల, నడుము నొప్పులు, వెన్నెముక సమస్యల పరిష్కారానికి వ్యాయామమే ఏకైక మార్గం. కాగా సమయం లేక ఇబ్బందులు పడుతున్న వారందరూ చిన్న చిన్న ఆసనాలు, ప్రణామాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనంటున్నారు వనస్థలి బుద్ధ యోగా శిక్షకుడు రమేష్. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నెక్స్ట్ చాలా వరకు అబ్డామినల్కి సంబంధించి గ్యాస్ట్రిక్ సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. గంటల తరబడి కూర్చోవడం వల్ల వెంటనే భోజనం చేయడము, ఆ తర్వాత వెంటనే మళ్ళీ సీట్లోకి వచ్చి పని చేయడం వల్ల గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు కూడా తరచు చాలామందిని, అంటే ఏజ్తో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తుంటాయి. మరి గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి సమస్యలు కూర్చున్న చోట ఎలా నివారించుకోవచ్చు? మనకు యోగాలో మెయిన్ మనకి ఏంటంటే కపాలభాతి ప్రాణాయామం ఉంటుందండి. కపాలభాతి ప్రాణాయామ, దీన్ని యోగిక్ ప్రాణాయామ అంటాం. మరి కపాలభాతి ప్రాణాయామ అంటే మనకి ఏం చేస్తుందంటే, కపాలభాతి ప్రాణాయామ మెయిన్ మనకు ఈ స్టమక్ని యాక్టివేట్ చేస్తుంది, మనకి ఇండైజెషన్ సిస్టమ్ను క్లియర్ చేస్తుంది. అంటే మనకి ఏం చేస్తుంది, మెయిన్ మనకు ఇది అబ్డోమన్ అండ్ లోవర్ అబ్డోమన్ యాక్టివేట్ చేస్తుంది. అంటే దీన్ని యోగిక్ ప్రాణాయామం ఎందుకంటాం అంటే, దీనివల్ల మనకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే నీకు బ్రీతింగ్ ఇష్యూస్ క్లియర్ చేస్తుంది, మెయిన్ మనకు ఇది లోవర్ అబ్డోమన్ యాక్టివేట్ చేస్తుంది. మనకి ఎట్లాంటిది అంటే మనకి పైల్స్, పిస్టులా, పీసీఓడి, పీసీఓసి ఇట్లాంటి మేజర్ ఇష్యూస్ని క్లియర్ చేస్తుంది కపాలభాతి ప్రాణాయామ. మరి మనకు గ్యాస్ ట్రబుల్, కాన్స్టిపేషన్, మలబద్ధకం మరియు దాంతోపాటు మనకు ఫ్యాటీ లివర్, డయాబెటీస్ని కంట్రోల్ పెడుతుంది మన కపాలభాతి ప్రాణాయామ. మరి కపాలభాతి ప్రాణాయామం చేసుకుంటే ఏమవుతుందంటే మనకు మెయిన్ మనకు దాంతోపాటు మనకు ఇలా సిట్టింగ్లో కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి ఈ వెయిట్ మొత్తం ఏమవుతుందంటే ఇక టమ్మి మీద పడుతూ బాడీలో ఉన్నటువంటి మనకి ఈ స్కిన్, బాడీలో ఉన్నటువంటి మనకి మజిలో ఉన్నటువంటి వాటర్ పర్సెంటేజ్ ఏమవుతుందంటే కిందికి వస్తుంది. ఇక్కడ అంటే కిందికి వచ్చి ఏమవుతుందంటే మనకు టోటల్గా మనకి ఏమవుతుందంటే సిట్టింగ్లో ఎక్కువ కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే మనకు మొత్తం బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ మొత్తం ఇక్కడ టమ్మిలోకి వచ్చి చేరుకుంటుంది. ఇక్కడ టమ్మిలోకి వచ్చి ఇక్కడ స్టోరేజ్ అవుతుంది. ఈ స్టోరేజ్ అయినటువంటి టమ్మి ఫ్యాట్ను, టమ్మిలో ఉన్నటువంటి ఫ్యాట్ను మనం ఏం చేసుకోవచ్చు, కపాలభాతి ద్వారా మనం బర్న్ చేసుకోవచ్చు. మన కపాలభాతి ప్రాణాయామం ఇలా చేస్తాం చూద్దాం. ఇందులో మనం ఈ కపాలభాతిలో 3 వేరియేషన్స్ చెప్తామండి. కపాలభాతి ఏం లేదు, మనం ఏం చేస్తామంటే బ్రీత్ అవుట్ స్టమక్ ఏం చేయాలి. ఇలా మెయిన్ బ్రీత్ అవుట్ స్టమక్ అంటే మనం ఫోర్స్ఫుల్గా చేయాలి. ఇలా ఎగ్జాంపుల్ ఇలా కూర్చున్నాం కదా, ఇట్లా మనం ఆదిముద్ర అంటాం. ఇది హార్ట్కు మంచిది ఆదిముద్ర. ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే మనకు హార్ట్ పేషెంట్లు చాలామంది, మన హార్ట్ స్ట్రోక్ తోటి చాలామంది చనిపోతున్నారు, రకరకాల హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. మనకి ఆదిముద్ర తీసుకొని ఫస్ట్ బిఫోరే మన కపాలభాతి కంటే ముందే మన ఆదిముద్ర తీసుకొని మండుకాసనం చేసినట్లయితే ఏమవుతుందంటే మనకి టమ్మిని ఫ్రీ చేస్తుంది. చూద్దాం మరి ఈ ఆదిముద్ర తీసుకొని మండుకాసనం చేద్దాం. ఫస్ట్ మండుకాసనం చేసినాక కపాలభాతి చేద్దాం. మండుకాసనం అనేది ఒక ఆసనం. మరి ఇదే ఆసనం ఏం చేస్తుంది, ఇది గిట్ట మనకి ఏం చేస్తుందంటే టమ్మిని యాక్టివేట్ చేస్తుంది, స్టమక్ని యాక్టివేట్ చేస్తుంది. దీని తర్వాత మనకి ఏమవుతుందంటే స్టమక్ కొంచెం ఫ్రీ అవుతుంది కదా. స్టమక్ ఫ్రీ అయిన తర్వాత మనకి కపాలభాతి చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఇలా అన్నప్పుడు మనకు స్టమక్ ఫ్రీగా వెళ్ళిపోవాలి. మనం ఎగ్జేల్ ఫోర్స్ఫుల్గా చేసినప్పుడు స్టమక్ ఇటు అంతే స్పీడ్గా లోపలికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవాలంటే మనకి మండుకాసనం చేసి ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్జాంపుల్ మండుకాసనం ఎలా చేస్తాం, ఇట్లా నాభికాడ పెట్టుకోవాలి. ఇలా చేతులు ఇలా నాభికాడ పెట్టుకొని ఇలా మనం ఫస్ట్ బ్రీత్ అవుట్ చేసి ఎగ్జేల్ స్టమకింగ్ చేసి ఇలా ముందుకు బెండ్ కావాలి. నీకు ఎంత వీలుంటే అంత ఇలా ముందుకు బెండ్ అయ్యి కొన్ని సెకండ్ల పాటు ఇలానే ఉండాలి. కొన్ని సెకండ్ల పాటు ఇలా ఉన్న తర్వాత మళ్ళీ స్లోగా లేస్తాం. అలా మనం ఒక 1 minute 2 minutes స్పెండ్ చేయొచ్చు. అలానే అలా ఉన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, ఎగ్జైల్ చేసి ఇప్పుడు బ్రీత్ లేకుండా, ప్రాణశక్తి లేకుండా వితౌట్ బ్రీత్ తోటి స్పెండ్ చేస్తాం. ఇలా వితౌట్ బ్రీత్ తోటి నీకు ఎంత వీలుంటే అట్లీస్ట్ ఒక 15 సెకండ్ల నుండి ఒక 20 సెకండ్లు, 20 నుండి ఒక 30 సెకండ్లు. అంటే మనం అట్లీస్ట్ ఈ మండుకాసనం బ్రీత్ లేకుండా, ప్రాణవాయువు లేకుండా హోల్డింగ్ మనం ఒక 30 seconds నుండి ఒక 40 seconds మనం చేసినట్లయితే మనకు లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. మనకు దాంతోపాటు మనకు స్టమక్ గిట్ట ఫ్రీ అవుతుంది. ఇప్పుడు దీని తర్వాత మండుకాసనం చేసిన తర్వాత మనం ఇప్పుడు కపాలభాతి చేసినట్లయితే ఎట్లా ఉంటుంది అంటే, ఇక మనకి టమ్మి చాలా మనకు సపోర్ట్ చేస్తుంది. మెయిన్ అంటే మన సర్వ రోగాలకు కారణం మనకి ఈ పొట్టనే. అంటే ఈ పొట్టను మనకి ఈ యొక్క స్టమక్ని మనం స్ట్రాంగ్ చేసుకోవడానికి కపాలభాతి ప్రాణాయామం చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. చూద్దాం మరి కపాలభాతి ప్రాణాయామం ఎలా చేస్తాం. ఇలా ఎగ్జాంపుల్ ఇలా ఉన్నాం కదా, ఇలా ఉండి ఏం చేస్తాం, ఇలాగో ఇది కపాలభాతి ప్రాణాయామం. ఇది 1 సెకండ్కి 1 స్ట్రోక్ చేస్తున్నాం. ఇదే కపాలభాతి ప్రాణాయామంలో 1 సెకండ్కి 2 స్ట్రోక్ చేస్తాం. ఇలా
ఇలా ఇది ఒక వేరియేషన్. మళ్ళీ ఇది సెకండ్ వేరియేషన్ అనుకున్నట్లయితే ఇంకొక థర్డ్ వేరియేషన్ ఎలా ఉంటుంది, ఇట్లా అంటే 2 times బ్రీత్ అవుట్, 2 times స్టమక్ ఇన్. ఇలా ఇది చేయగలుగుతామంటే తర్వాత 3 times చేయొచ్చు. ఇలా 3 times, దీనిలో 3 times చేయొచ్చు, 4 times చేయొచ్చు, 5 times చేయొచ్చు. ఇది కపాలభాతి చేసే విధానం. ఈ కపాలభాతిని మనం డైలీ ఒక 5 నుండి ఒక 10 నిమిషాలు చేసినట్లయితే మనకి అసలు ఇంకా స్టమక్కి సంబంధించిన ఇష్యూస్, గ్యాస్ట్రిక్ కావచ్చు, ప్రతి ప్రాబ్లం క్లియర్ చేస్తుంది కపాలభాతి ప్రాణాయామం. చాలా వరకు కార్యాలయంలో పనిచేసేటప్పుడు పని ఒత్తిడితో ఇబ్బంది పడుతుంటారు. సో వేగంగా చేయాలి, తక్షణమే చెప్పినటువంటి పనులు పూర్తి చేయాలనేటువంటి ఒక ఒత్తిడితో కూడినటువంటి వాతావరణం చాలా మందికి అలవాటు అయిపోయింది. సో గంటల తరబడి పని చేయడం ఒక ఎత్తు అయితే, సో అనుకున్న సమయానికి పూర్తి చేయడం అనేది చాలా మందిలో ఒక యాంగ్జైటీ కావచ్చు, ఒక స్ట్రెస్ఫుల్ జాబ్స్ కొన్ని ఉంటాయి. సో మరి అలాంటి సమయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా రిలాక్స్గా పని చేయడానికి ఏదైనా మార్గం ఉందా? మనకు మెయిన్ అంటే రిలాక్స్గా పని చేసుకోవడానికి మనకు యోగాలో చూసుకున్నట్లయితే మనకు ప్రాణాయామాస్ ఉన్నాయి. ప్రాణాయామాస్ అంటే ప్రాణాన్ని నియంత్రించే శక్తి వాటిలోనే ఉంది. ఈ ఆసనం కంటే, మెడిటేషన్ కంటే ఇంకా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ అని ప్రాణాయామాస్. మనకు ఆ ప్రాణాయామాస్ ఏం చేస్తుందంటే మనకు అంటే ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్ చేస్తుంది. అంటే మెంటల్లీ నీకు ఎలా స్ట్రాంగ్ చేస్తుంది అంటే మనకి స్ట్రెస్, అంగ్జైటీ, బ్లడ్ ప్రెషర్, మైగ్రేన్, ఒట్టిగో అంటే ఒత్తిడితో కూలుకున్నటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తుంది మనకు ప్రాణాయామాస్. మరి అందులో మనకు చూసుకున్నట్లయితే మెయిన్ ప్రాణాయామాస్ మనకు భ్రమరి ప్రాణాయామం ఉంటుంది, అనులోమ ప్రాణాయామం ఉంటుంది, చంద్రభేద, సూర్యభేద ప్రాణాయామం ఉంటుంది, జలంధర బంధ ప్రాణాయామం ఉంటుంది. ఇలా మనకు చూసుకుంటూ పోతే చాలా ప్రాణాయామాస్ ఉంటున్నాయి. అంటే మనకి జస్ట్ మన డైలీ లైఫ్లో మనకు ఒక 3 నుండి ఒక 5 ప్రాణాయామాలు చేసుకుంటే మనకి ఆ పని ఒత్తిడిలో ఈజీగా బయటపడవచ్చు. ఎగ్జాంపుల్, మరి మనకు ప్రాణాయామాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు ఒకసారి నేను భ్రమరి ప్రాణాయామం చెప్తాను. ఈ భ్రమరి ప్రాణాయామం తర్వాత అనులోమ ప్రాణాయామం. మనకి జస్ట్ ఈ 2 చేసుకుంటేనే అంతెందుకు మనకు బీపీని, బ్లడ్ ప్రెషర్ ఒక 140, 160 ఉన్న మనకు ఉన్నటువంటి ఆ బ్లడ్ ప్రెషర్ను మనం ఈజీగా 120 తెచ్చుకోవచ్చు. అది జస్ట్ మనకి ప్రాణాయామం ద్వారానే పాసిబుల్ అవుతుంది. మరి మనకి మెడిటేషన్ ద్వారా అయితే పాసిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఫస్ట్ ప్రాణాయామం చెప్పిన తర్వాత మెడిటేషన్ అయితే చేద్దాం. దానివల్ల అయితే మనకు పని ఒత్తిడి నుండి బయటపడవచ్చు. ఎగ్జాంపుల్, భ్రమరి ప్రాణాయామ. భ్రమరి మీన్స్ తుమ్మెద, తేనెటీగ. అంటే భ్రమరి ప్రాణాయామం చేసేటప్పుడు మనకు తేనెటీగ లెక్క వాటి యొక్క రెక్కల్లాగా సౌండ్స్ చేయాలి. జుమ్ మన వైబ్రేషన్స్ వస్తాయి. అంటే ఆ వైబ్రేషన్స్ వచ్చేటప్పుడు మన పెదాల పైన ఒత్తిడి పడి పెదాలు గిట్ట వైబ్రేషన్కి లోన్ అవుతాయి. మరి ఆ భ్రమరి ప్రాణాయామం మనం ఎలా చేస్తామంటే చేసేటప్పుడు ఇలా కొన్నాళ్ళకి లంగిలికి టచ్ చేసుకొని మౌత్ క్లోజ్ చేసినాక మన అప్పర్ టీత్ లోటు టచ్ కావద్దు. నేను చేపిస్తాను ఒకసారి ఇలాగో. ఈ భ్రమరి ప్రాణాయామ ఇప్పుడు నేను చేసినంతసేపు చాలా కామ్గా పీస్ఫుల్గా ఉంది. ఆఫ్టర్ చేసిన తర్వాత కూడా నాకు బయట నుండి అంటే మనకు అవుట్ సైడ్ నుండి వచ్చేటువంటి శబ్దాల యొక్క సౌండ్స్ అనేవి మనకి ఏమి వినిపేవు. అంటే ఈ భ్రమరి ప్రాణాయామం చేసేటప్పుడు జస్ట్ ఏంది మనం భ్రమరి సౌండ్ చేసేటప్పుడు జుమ్ అనే వైబ్రేషన్ చేసేటప్పుడు మన బ్రెయిన్లో జుమ్ అనే వైబ్రేషన్స్ వస్తుంటాయి. మనకు ఆ వైబ్రేషన్స్ తప్ప మనకి ఏం వినిపేవు. మనకి భ్రమరి ప్రాణాయామం ఒక 10 నుండి ఒక 12 సార్లు చేసుకోవచ్చు. లేదు టైం లేదనుకుంటే ఒక 6 సార్లు చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత నేను 1 టైమే చేసిన, ఇమీడియట్లీ ఐ ఓపెన్ చేయట్లేదు. ఎందుకంటే ఇమీడియట్లీ ఐ ఓపెన్ చేసేమైతే మనకు సైట్ వస్తుంది. ఇట్లా అట్లీస్ట్ ఒక 30 seconds ఇట్లా ఒక 1 minute ఉండాలి. మరి భ్రమరి ప్రాణాయామం చేసినప్పుడు ఇట్లా ఫింగర్ ఇలా టచ్ కావద్దు, లెఫ్ట్ రైట్ అని టచ్ కావద్దు. ఇట్లా ఫింగర్స్ ఇట్లా గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా అంటే మనకి ఏమాత్రం ఇట్లా డిస్టర్బెన్స్ అనేది ఉండొద్దు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి భ్రమరి ప్రాణాయామం చేసిన తర్వాత 30 seconds చేసిన తర్వాత ఇలా అరచేతులు బాగా రబ్ చేసుకొని ఇలా పేస్ట్ ఇట్లా వార్మ్ చేసుకున్న తర్వాత మంచిగా ఆ యొక్క అరచేతులు హీట్ అయిన తర్వాత ఆ వేడిని హీట్ని ఇట్లా పేస్ట్కి ఇలా అద్దుకొని పేస్ట్కి ఇలా వార్మ్ చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్ ఇట్లా చూడొద్దు. ఇట్లా చూస్తే మనకు ఐ సైట్ వస్తుంది. ఎందుకంటే ఇంతసేపు మన కళ్ళు మనం మూసుకున్నాం, ఇట్లా ఐ క్లోజ్ చేసి మనం భ్రమరి ప్రాణాయామం చేసినాం. అంటే మరి భ్రమరి ప్రాణాయామం చేసేటప్పుడు మనకు ఐ ఒత్తిడిలోనైంది. మరి ఇదే ఐ ఒత్తిడిలోనైంది. మరి అలా ఐ ఒత్తిడిలోనటువంటి ఐని మనం ఇమీడియట్ మనం ఇట్లా వెళ్తున్న చూసినట్లయితే ఐ సైట్ వస్తుంది. అలా కాకుండా ఎలా చూడాలి? ఇలా మన అరిచేతులను చూసుకోవాలి. చూసుకుంటే ఇట్లా కొన్ని ఫ్యూ సెకండ్స్ ఇలా బ్లింకింగ్ చేయొచ్చు. ఇది భ్రమరి ప్రాణాయామం చేసే విధానం. ఓకే, ధన్యవాదాలు రమేష్ గారు, చాలా విలువైన సమాచారాన్ని అందించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా రమేష్ గారు చెప్పినటువంటి చాలా విలువైనటువంటి విషయాలు. సో మన ఉరుకుల పరుగుల జీవితంలో మన దేహాన్ని కావచ్చు, సో మన పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలంటే మన పని సమయంలోనే కాస్త సమయాన్ని వెచ్చించి ఇలాంటి ఆసనాలు కావచ్చు, ఇలాంటి ప్రాణాయామాలు చేసినట్లయితే ఆ రోజంతా ఉత్సాహంగా ఉండి సో మన పనితీరును మెరుగుపరుచుకునే అవకాశం ఉందని కూడా రమేష్ చెప్తున్నారు.
సో కెమెరామెన్ ప్రేమ్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.